భద్రావతి రామరాజును పోలీస్ స్టేషన్‌లో పెట్టటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మా నాన్న ఏం తప్పు చేశాడని మా నాన్నని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అయితే పోలీస్ ఆఫీసర్‌ని నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీ కొడుకుని అయినందుకు నాకే చాలా అసహ్యకరంగా ఉంది నాన్న. ఈ పరిస్థితికి రావడానికి గల కారణం నేనే. నన్ను నేను చూసుకుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ చాలా కోపంగా ప్రేమ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు నా ఫ్యామిలీ ఇలా ఉండడానికి గల కారణం నువ్వే. ఆ రోజు ఆ ఎదవతో నువ్వు అలా వెళ్ళగుండకపోతూ ఉంటే ఇప్పుడు ఎంతో బాగుండేది కదా. నీ ఫ్యామిలీ బాగుండేది, నా ఫ్యామిలీ బాగుండేది. అలాగే మా అమ్మ తన తోబుట్టువుల కోసం నీ కోసం ఆలోచించింది తప్ప నా ఫ్యామిలీ కోసం ఆలోచించలేదు. ఇలా మంచి వాళ్ళకే ఎందుకు ఆ దేవుడు ఇలా జరిపిస్తాడో ఏంటో. ఇప్పుడు ఇదంతా జరిగింది నీ వల్లనే ప్రేమ అని చెప్పేసి అయితే ప్రేమను చాలా బాధ పెట్టే మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు తన భార్య అయితే చాలా బాధపడుతూ ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ వైపు చూసి ఇదంతా ఇప్పుడు చేస్తుంది నీ వల్లనే కదా, ఇదంతా జరుగుతుంది నీ వల్లనే కదా అని చెప్పేసి అయితే ప్రేమను అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్యామిలీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.